రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడింది. అది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దాని ప్రభావంతో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని 11 జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడన ప్రభావం అయితే ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలకి గండం గడిచిందని చెప్పాలి. మరో వారం రోజుల్లో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడేందుకు అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఇదే విషయాన్ని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్, అమెరికాకు చెందిన నోవా, భారత మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి స్పష్టం చేశాయి. ఇంకా దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. అల్పపీడనం ఏర్పడడం అయితే గ్యారంటీ, అది వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. సెప్టెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండంగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 48 అవర్స్లో మోస్తరు వర్షాలు అయితే చాలా ప్రాంతాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలకు అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.